ఈ రైల్వే ట్రాక్ రోజు వేల మందిని గమ్యాన్ని చేరుస్తుంది. కానీ ఈ ట్రాక్ మీద పడుకున్న పెద్దాయన్ని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వయసు చూస్తే 60 సంవత్సరాల వయసు. కళ్ళమ్మటి నీళ్లు గార్చుకుంటూ అలానే ట్రాక్ మీద తలకాయ పెట్టి పడుకున్నాడు. పాపం ఈ వయసులో ఏం కష్టం వచ్చిందో ఇలాంటి ప్రయత్నాలకైతే దిగజారాడు. చివరిగా అతను చనిపోవడానికి వచ్చాడు. కాస్త మేము లేట్ అయి ఉంటే 5 నిమిషాలు అదే ట్రాక్ లో గూడ్స్ ట్రైన్ అయితే వెళ్ళింది. ఇక వేరే ఆలోచన చేయకుండా పెద్దాయనకు కాస్త ధైర్యం చెప్పి పైకి లేపాము. మేము డ్యూటీ కంప్లీట్ చేసుకుని సెంటింగ్ చేసే సమయంలో ఇదంతా జరిగింది. ఇంకా ఆ పెద్దాయన కాస్త నిమ్మలమయ్యాక ఏం పెద్దాయన, ఏం పేరు, ఏ ఊరు ఇవన్నీ అడిగాను. ఆయన అయితే కొంచెం మంచిగానే చెప్పాడు. ఫైనల్ గా ఆ పెద్దాయన కాస్త మానసికంగా అయితే ఇబ్బంది పడుతున్నట్టు అర్థమవుతుంది. స్టేషన్ మాస్టర్ రూమ్ దగ్గర అయితే అతన్ని అయితే పూర్తిగా అయితే వివరాలు కనుక్కొని వాళ్ళ కొడుకుని అయితే పిలవడం జరిగింది. ఈ రోజు మేము డ్యూటీ కాదు, ఒక ప్రాణాన్ని కాపాడాం. దొరికినదా ప్రియవరం కనుతడిగా కరిగినదా